అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ శ్రమలు అనుకోకుండా జరిగినవి కావు, యాదృచ్ఛికంగా జరిగిపోయినవి కావు. ఆయన అలా శ్రమ పడతాడని, యాతన అనుభవిస్తాడని, మన స్థానంలో మరణించి మనకు విమోచన కలిగిస్తాడని ప్రతిదీ కూడా పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు రాయబడ్డాయి. ఒక్కొక్క ప్రవచనాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ప్రతి ప్రవచనాన్ని ఆయన ఎలా నెరవేర్చాడో మనం విపులంగా మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు యేసు ప్రభు తనని హింసించిన వారిని కూడా క్షమిస్తాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఇలాగ రాయబడింది: యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి అని చదువుతున్నాం. యేసు ప్రభువారు శిలువ పైన వ్రేలాడుతూ కూడా తను ప్రార్థించగలిగాడు. అంతటి శ్రమను అనుభవిస్తూ కూడా ఆయన హింసించిన వారి కొరకు విజ్ఞాపన చేశాడు. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు పరిచర్య ప్రార్థనతో ప్రారంభించబడింది, ప్రార్థనతో కొనసాగింది, ప్రార్థనతోనే ముగించబడింది. ఆయన జీవితం అంతా కూడా ప్రార్థన శక్తి నింపబడింది. ఆయన జీవితం అంతా కూడా ప్రార్థన అనుభవాలను మనం చూస్తూ ఉన్నాం. ఆయన శిలువ పైన వ్రేలాడుతూ కూడా విజ్ఞాపన చేస్తాడనే ప్రవచనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాం. అక్కడ ఈ విధంగా రాయబడింది: అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. చూసారా, ఆయనపై తిరుగుబాటు చేసిన వారిని గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తుంటున్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే, శిలువ పైన వ్రేలాడుతూ ఆయన ఎవరి కోసం ప్రార్థించాడు అని మనం ఆలోచన చేయవచ్చు. అయితే ఆయన రోమా సైనికుల కొరకు ప్రార్థించాడు, యూదా మత పెద్దల కొరకు ప్రార్థించాడు, యూదా నాయకుల కొరకు ప్రార్థించాడు. అలాగే ఆయన మరణాన్ని చూస్తూ వెక్కిరించి ఎగతాళి చేసిన ప్రజలందరి కోసం ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి, వీరిని క్షమించు అనే మాటలు ఆయనలో ఉన్నటువంటి దయా స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తనను శత్రుభావంతో చూసిన వారిని సహితము ఆయన క్షమించాడు. రోమ సైనికులు వీరు నిరంతరం కూడా శిలువ శిక్షలను అమలు చేస్తూ ఉంటారు. కరడుగట్టిన నేరస్తులకు, మందిపోటు దొంగలకు శిలువ శిక్షను అమలు చేస్తూ ఉంటారు. అయితే ఏ పాపం ఎరగనటువంటి నీతిమంతుడైన యేసును వారు గుర్తించలేకపోయారు. ఆయన గురించి వారికి అవగాహన లేనందుచేత ఆయన వారి కోసం కూడా విజ్ఞాపన చేశాడు. వారిని క్షమించమని తండ్రిని అడిగాడు. క్షమాపణ పొందిన వారిలో యూదుల అధికారులు కూడా ఉన్నారు. వీరు మతాధికారులుగా చలామణి అవుతున్నటువంటి వారు. యేసును బంధించి గవర్నర్ గా ఉన్నటువంటి పిలాతుకు అప్పగించింది వీరే. ఆయన వారి కోసం మెస్సయ్యగా దిగి వచ్చాడు. అయితే వారు ఆయనను గుర్తించలేకపోయారు, ఆయనను మెస్సయ్యగా అంగీకరించలేకపోయారు. అందుచేత ఆయన వారి నిమిత్తం కూడా క్షమించమని ప్రార్థన చేశాడు. యేసు ప్రభు చుట్టూ అనేక మంది గుంపులుగా నిలిచిన ప్రజల కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేశాడు. యేసును సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేసి అరిచిన ప్రజలు అక్కడున్నారు. వారిని కూడా క్షమించమని ప్రభు అడిగాడు. ఆయన సిలువ మీద వ్రేలాడుచుంటుండగా అపహాస్యం చేస్తున్నటువంటి వారిని కూడా క్షమించమని ఆయన అడిగాడు. క్షమించడం అనేది క్రీస్తు చేసిన బోధల్లో ప్రాముఖ్యమైన అంశం. క్రైస్తవ్యములో కూడా ఇది ప్రధాన అంశంగా నిలిచింది. మన పట్ల తప్పు చేసిన వారి పట్ల కూడా మనం ప్రేమను, కనికరాన్ని చూపించాలని ఇది మనకు నేర్పిస్తుంది. యేసు ప్రభు మరణించాలని కోరుకుంటూ ఆయన శిలువ మరణ యాతనలను అధికంగా పెంచుతున్న వారిని కూడా ఆయన క్షమించమని ఆయన విజ్ఞాపన చేశాడు. ఈ విధంగా యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. ఈ సందర్భం నుండి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తే, షరతులు లేని ప్రేమతో మనం ప్రేమించాలని, షరతులు లేకుండా క్షమించాలని మనం నేర్చుకుంటున్నాం. మన శత్రువులు సహితము దేవుని కృపకు పాత్రులు అవ్వాలని మనం కోరుకోవాలి. మన ఆత్మీయ ప్రయాణంలో అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్.